హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 22వ తేదీ గురువారం తిథి నాడు కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. అయితే అవి మంచికా చెడుకా అంటే ఖచ్చితంగా మంచికేనండి. అందులోన ఒక వ్యక్తి రీత్యా మీ యొక్క జీవితంలో ఇన్ని మార్పులు అయితే మీకు కలగబోతున్నాయి. ఖచ్చితంగా ఇది మీరు నమ్మశక్యం కాని విషయమే, కానీ నమ్మాల్సిన విషయమో. ఎందుకంటే జ్యోతిష పండితులు నొక్కి వక్కాణించి గట్టిగా చెప్తున్నమాట. భగవంతుడే పంపించినట్లుగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారో, మిమ్మల్ని చాలా వరకు కూడాను మోటివేట్ చేస్తారో, మీ యొక్క ఆలోచనలు కావచ్చు, మీ యొక్క విధానం కావచ్చు, నియమాలు కావచ్చు, మీ యొక్క మొత్తం పూర్తి స్వభావం విషయంలో వారు కీలక పాత్ర పోషిస్తారో. తత్ఫలితంగా ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, లేకపోతే లక్ష్య సాధన దిశగా మీరు వేసేటటువంటి అడుగుల్లో వారి యొక్క పాత్ర అయితే సంపూర్ణంగా ఉంటుంది. అయితే అసలు వారు ఎవరు? మొత్తానికి కుంభరాశి వారి జాతకులకు ఇంతటి అదృష్ట గడియలు రావడానికి భగవంతుని అనుగ్రహం అనే చెప్పాలి. ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు ఎదుటి వారికి సహాయం చేయడమే తప్ప ఎప్పుడూ కూడా ఎదుటి వారి నుండి ఏదో కావాలి అని ఆశించరు. ఎల్లప్పుడూ తమ వద్ద ఉన్నదాన్ని నలుగురికి పంచాలి అని ఆలోచిస్తారు తప్పితే మీరు ఏది కావాలని కోరుకోరో, స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకోరో, కుట్రలు కుతంత్రాలు చేయడమో ఈ రాశి జాతకుల నైజం అస్సలు కాదు. ఎప్పుడూ కూడా మంచిగా ఉంటారు, మంచి మనస్సుతో ఉంటారు. అలాగే వీరు చాలా బాగా నవ్విస్తూ ఉంటారు. అందరినీ సంతోషంగా ఉంచడం ఈ రాశి జాతకులకు చాలా ఇష్టమో. ఏ సమస్యలు ఉన్నా కూడాను ఎల్లప్పుడూ కూడా ముఖం మీద చిరునవ్వుని అస్సలు పక్కకు తొయ్యరు. ఈ రాశి జాతకుల తత్వమే వేరు. అందుకే అందరూ కూడా వీరిని చూసి రోల్ మోడల్ గా తీసుకుంటారు. వీరిని చూసి చాలా నేర్చుకుంటారు. అయితే ఇంతటి ఉన్నతవంతమైనటువంటి ఆలోచనలు కలిగిన కుంభరాశి జాతకులు జీవితంలో స్థిరపడకపోవడానికి గల కారణాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవి వీరి యొక్క సలక్షణాలు అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఇప్పటి ఆధునిక కాలంలో మంచిగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయిన వారు కూడా మోసం చేసే రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. అయితే కుంభరాశి జాతకులు భగవంతుడు ఇవి అన్ని గమనిస్తూనే ఉన్నాడు. మీకు ఇక పరిస్థితులు అయితే సంపూర్ణంగా మారబోతున్నాయి. అది ఎందుకు అన్నట్లయితే గనక గ్రహాల పరిస్థితులు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నాయి. శనిగ్రహం అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది. అందులోన భగవంతుని అనుగ్రహం అంటే దైవ బలం మిమ్మల్ని ఇక నుంచి రక్షించబోతుంది. సరాసరి మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తారో, ఆ వ్యక్తి మీ ఇంటికి కాదండి మీ జీవితంలో కూడా వస్తారో, ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు. ఆ వ్యక్తి కారణంగా మీకు చాలా వరకు కూడాను ఎన్నో నేర్చుకుంటారు. నిరంతరం కూడా నేర్చుకునే తత్వం ఉన్న కుంభరాశి జాతకులు ఆ వ్యక్తి రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తారు. మీ యొక్క ఆలోచనల పైన వారి యొక్క ప్రభావం ఉంటుంది. చేసే పనుల మీద వారి యొక్క ప్రభావం ఉంటుంది. మీకు వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంలో కూడాను వారు తమదైన శైలిని మీరు అనుసరించేలాగా చేస్తారు. ఆ యొక్క వ్యక్తి మీకు చాలా ప్రియమైన వారు, మీకు దగ్గరైన వారు. వారి మాటను మాత్రమే మీరు ప్రపంచంలో చాలా బాగా వింటారు. అందుకే భగవంతుడే మీ జీవితంలోకి వారిని మరల తీసుకురాబోతున్నారు. వారు మీ చిన్ననాటి స్నేహితుడు లేదా స్నేహితురాలండి. వారికి మీకు చాలా వరకు కూడా దూరం ఏర్పడింది. కాలం రీత్యా ఆ దూరం కరిగిపోయింది. మరలా మీ జీవితంలోకి వారు వస్తున్నారు. వారు కలిసి కాలక్షేపం చేస్తారు. ఎన్నో ఏళ్ల తర్వాత మీ ముఖం మీద చిరునవ్వు వస్తుంది. సమస్యలు ఎన్ని ఉన్నా కూడాను వారు మీ జీవితంలోకి రావడం మీకు చాలా వరకు కూడాను ఆనందదాయకమవుతుంది. సమస్యలు అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. వారితో కాసేపు కూర్చొని
కూర్చొని ముచ్చటిస్తే చాలు ఎంత కష్టమున్నా మీకు తీరిపోతుంది. ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్నా తీర్చే కుంభరాశి జాతకులు ఈ యొక్క వ్యక్తి మీ కష్టాలు తీర్చడానికి మీ జీవితంలోకి వచ్చారు. అయితే చిన్ననాటి స్నేహితులు, మీకు చాలా వరకు కూడా దగ్గరైన వారు, మీ మనసుకు ఆప్తులు అని చెప్పాలి. మిమ్మల్ని అనునిత్యము కూడా గైడ్ చేస్తూ ఉంటారు. ఇక నుంచి మీ కష్టాలు అన్ని కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. మీరు చేసేటటువంటి మంచి పనులే కానీ వేరే కోణంలో చేస్తేనే మీకు మంచి జరుగుతుంది. మీ జీవితాన్ని పణంగా పెట్టి మీరు చేయవలసిన అవసరం లేదంటూ మిమ్మల్ని మోటివేట్ చేస్తారో, సహాయం చేయాలి, అది ఎంతవరకు మన కుటుంబానికి కష్టం కలగనంత వరకు ఈ యొక్క విషయాన్ని మీకు ప్రేరేపించి గుర్తు చేస్తారో, మీ వలన మీ కుటుంబం నలిగిపోతుంది. మీకు చెప్పలేక మంచి వారిని ఒక్క మాట కూడా అనలేరు కదండి. అలాగే జీవిత భాగస్వామి కూడా మీకు ఏమీ చెప్పలేకపోతుంది. అందుకే మీకు వారికి మధ్యన కాస్తంత దూరం పెరిగింది. వెంట్రుక వాసి సన్నమంత ఇబ్బంది దూరము మీకు వారికి మధ్యన ఉన్నది. దానిని మూడవ వ్యక్తి చేరి చిలికి చిలికి గాలివానగా మార్చేశారు. కావునే మీకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. సంతానం కూడా మిమ్మల్ని చూసి అస్సలు గౌరవించడం లేదో. ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్నారు కుంభరాశి జాతకులు. వాటికి అన్నింటికీ చెక్ పెట్టే విధంగా మీ యొక్క ఆలోచనలు మారుస్తారు. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు గ్రహించే ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడతారు. కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆలోచనలు వారికి అర్థమయ్యేలాగా చెబుతారో, వారు కూడాను మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తారో, అలాగే తప్పు జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం కూడా అవగతం చేసుకుంటారు ఇరువురు కూడాను. ఇక నుంచి మీకు వారికి మధ్యన ఎవరి ప్రమేయం అవసరం లేదు. ప్రతి ఒక్క సమస్యను ఇరువురు కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక నుంచి వారికి మీకు మధ్యన ఆనందం వెల్లివిరుస్తుంది. మీ యొక్క బంధం మరింతగా బలపడుతుంది. సంతానం విషయంలో కూడా మీరు చేసిన తప్పిదాన్ని గ్రహిస్తారు. వారితో సమయాన్ని కేటాయిస్తారు. మీ యొక్క తక్షణ కోపము అంటే అకస్మాత్తుగా మీకు వచ్చే కోపము మీకు మీ సంతానానికి మధ్యన పెద్ద అడ్డుకట్ట వేసింది. ఎప్పుడూ కూడాను సమస్యను కోపంతో పరిష్కరించకూడదు అనే విషయంలో మీకు ఈ చిన్ననాటి స్నేహితులు అవగతం అయ్యేలాగా చెబుతారు. మీరు సమస్యను వేరొక కోణం నుండి పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపచ్చాలే మీ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను తీసుకొచ్చాయి. కావున వాటి గురించి మీకు వివరించి మీకు తగిన బుద్ధి చెప్పేటటువంటి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడంతోనే ఇదంతా జరుగుతుంది. మొత్తం మీద మీ యొక్క తత్వం పూర్తిగా మారిపోతుంది. భగవంతుడే పంపించినట్లుగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారో, వారు రాకపోతే నా జీవితం ఇంకాస్త ఇబ్బందిమయం అయ్యేది అని మీ మనసు ఖచ్చితంగా మీకు తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఏ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారో. కుంభరాశి జాతకుల జీవితం మొత్తం కూడా ఏ విధంగా మార్పు చెందబోతూ ఉన్నదో, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో, అలాగే వ్యాపార జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోమంటూ వారు మీకు సలహా ఇస్తారు. వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా మారతాయి. జీవితంలో స్థిరపడడానికి చాలా వరకు కూడాను మీకు ఉపకరిస్తాయి. కావున వారిని మీరు మీ యొక్క జీవితంలోకి ప్రేమగా ఆహ్వానించండి. వారి యొక్క సలహా సూచనలు తప్పక పరిగణలోకి తీసుకోండి. ఆగస్టు మాసంలో 22వ తేదీ కుంభరాశి జాతకుల జీవితంలో ఇలా జరుగుతుంది అంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. కావున ఖచ్చితంగా నమ్మండి. అలాగే వారి యొక్క అభిప్రాయాలు గౌరవించండి. మీకు ఉన్న నాయకత్వ లక్షణాలు ఇక పక్కన పెట్టేయండి. వారితో ఈ రోజున చాలా వరకు కూడాను కాలక్షేపం చేయండి. నాణ్యమైన సమయాన్ని గడపండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.